పార్టీపై నమ్మకం పోయింది. షెడ్డుకు పోయిన కారు ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఎప్పుడు రోడ్డెక్కుతుందో అర్థం కావటం లేదు. అందుకే పెట్టాపేడ సర్దుకుంటున్నారు. కారు నుంచి దూకేసి సేఫ్ జోన్ చూసుకుంటున్నారు. గులాబీకి గుడ్ బై చెప్పారు మరో ఎంపీ. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతగాని, నిన్న నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఇవాళ జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ కు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. కార్ నుంచి జంప్ చేసేస్తున్నారు. గులాబీ దళపతికి గుడ్ బై చెప్పిన బీబీ పాటిల్ ఢిల్లీ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. కేసీఆర్ ఈ పేరుకు తెలంగాణలో 10 ఏళ్ల అధికారం దాసోహమైంది. 2 దఫాలు అధికారం చెలాయించిన కేసీఆర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బకు అధికారం కోల్పోయారు. అధినేత ఒంటెత్తు పోకడలు స్వయంకృతాపరాధమే కారణమని సొంత పార్టీలోని మెజార్టీ నాయకుల అభిప్రాయం. ఓటమి తర్వాత కూడా ఆయనలో మార్పు రాలేదని గ్రహించిన నేతలు ఎవరి దారి వాళ్లు చూసుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ధాటికి బీఆర్ఎస్ నేతల్లో అభద్రతా భావం నెలకొంది. గులాబీ పార్టీకి పూర్వ వైభవం, అధికారం అంత సులభంగా రాకపోవచ్చని గులాబీ నేతలకు అర్థమైంది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ లో కొనసాగితే అసలుకే ఎసరొస్తుందనే భయంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పే పనిలో ఉన్నారు గులాబీ ఎంపీలు. బీబీ పాటిల్తో కలిపి ఇప్పటికీ 3 జంప్ అయిపోయారు. आने वाले दिनों में भी आज का जो डिसीजन है सिर्फ और सिर्फ तेलंगाना के विकास के लिए, अपने संसदीय क्षेत्र के विकास के लिए, गरीबों के विकास के लिए डिसीजन लिए गए। इसमें दूसरा कोई मतलब नहीं है। डेफिनेटली पिछली सरकार ने बहुत सारे अच्छे काम किए थे और उससे भी और अच्छे काम करने के लिए, उससे ज़्यादा काम करने के लिए ये जो सोच है उसके लिए मोदी जी के साथ जाएंगे, शाह जी के साथ जाएंगे, नड्डा जी के साथ जाएंगे, या तो हमारे राज्य स्तर के नेतृत्व के साथ जाएंगे, ऐसा सोच के आज का जो పైకి రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గం మంచి కోసమే అని చెప్తున్నా సిట్టింగ్ ఎంపీ స్థానాలను సైతం గెలిపించుకునే స్థాయిలో బీఆర్ఎస్ లేదనేది నేతలు గ్రహించిన విషయం. లిక్కర్ స్కామ్ లో కవితను నిందితురాలిగా చేర్చటం, 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులు అక్రమాలు బయటపడటం, మేడిగడ్డ కుంగిపోవటం గొర్రెల స్కామ్ ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే కారు దిగేయటమే మంచిదని భావిస్తున్నారు. బీఆర్ఎస్ పరిస్థితి రెక్కలు తెగిన పక్షిలా మారిందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరుతూ మోదీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ 3వసారి మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మేము సైతం అని చెప్పి నిన్న పార్లమెంట్ సభ్యులు పి రాములు గారు, ఈరోజు బీబీ పాటిల్ గారు, ఇవాళ బీఆర్ఎస్ కూడా దాదాపు అడ్రస్ గల్లంత అయిపోతుంది. రెక్కలు విరిగిన పక్షిలా ఇవాళ మిగిలగిలా కొట్టుకుంటూ ఉన్నది. కాబట్టి ఇవాళ ఇద్దరే కాదు, అనేక మంది కూడా ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఇవాళ బీజేపీ వైపు చూస్తాను. దేశవ్యాప్తంగా 370 స్వతహాగా బీజేపీ గెలుస్తూ ఉన్నప్పుడు 17 సీట్లలో కూడా తెలంగాణలో అత్యధికంగా బీజేపీ గెలవబోతా ఉన్నది. ఇటు క్యాడర్లో జోష్ లేదు, అటు లీడర్లు జంప్ అయిపోతున్నారు. ఒక్క సీటైనా గెలుస్తారా అంటూ సవాళ్లు దూసుకొస్తున్న వేళ గులాబీ దళం ఉక్కిరిబిక్కిరవుతోంది.